త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలమాలో ఫ్యాన్స్ క్లారిటీ ఎప్పుడు గురూజీ అంటూ కామెంట్. ఉన్నట్టుండి జోరు పెంచిన నిత్య మీనన్ నెట్టింట ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ. వార్ 2లో తారక్ క్యారెక్టర్ రివీల్. బాబోయ్ ఒక దెబ్బకు అంచనాలు దాటేసిందిగా. SSMB 29 అసలు కథ రామాయణమా? విశ్వక్ ఫంకీ వాళ్ళకి పండగేనా? చెర్రీతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో సాధ్యమేనా? పిక్ టాప్ మెహ్రీన్ ఎలా అయిందో చూడండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సోషల్ మీడియాలో అభిమానులు భారీ స్థాయిలో చర్చలు సాగిస్తున్నారు. గుంటూరు కారం తర్వాత బ్రేక్ తీసుకున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమాపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ డైలమాలో పడిపోయారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వివిధ రకాల ప్రచారాలతో క్లారిటీ కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు. గురూజీ అసలైన అప్డేట్ ఎప్పుడొస్తుందంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్తో పాన్ ఇండియా స్థాయిలో మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో భారీ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే బన్నీ తన లైనప్ మార్చడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దీంతో త్రివిక్రమ్ తదుపరి సినిమా కోసం పలు పేర్లు మీడియా వర్గాల్లో వినిపించాయి. ముఖ్యంగా వెంకటేష్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధు జొన్నలగడ్డ, రామ్ వంటి యువ హీరోలతో సినిమా ఉంటుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. కానీ గురూజీ టీం ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. త్రివిక్రమ్ తదుపరి సినిమా ఓ పక్క పాన్ ఇండియా మూవీ అవుతుందని, అది కూడా ఓ టాప్ స్టార్తోనే ఉంటుందని స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాతో పాటు రామ్ చరణ్తో కూడా ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా డేట్స్ అందిస్తే ఆ హీరోతో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కించే అవకాశం ఉంది. అయితే త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎవరితో అన్న క్లారిటీ రానివ్వాలంటే మాత్రం అభిమానులు ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. నిత్య మీనన్ మళ్ళీ ఫుల్ స్పీడ్ మీద వచ్చేశారు. ఇటీవలే సోషల్ మీడియాలో సహజనటి అనే ట్యాగ్తో ట్రెండ్ అవుతూ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఏ క్యారెక్టర్ అయినా పూర్తి న్యాయం చేస్తూ పాత్రల్లో జీవించే నటి అన్న గుర్తింపు నిత్యకే సరిపోతుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. నయనతారకు లేడీ సూపర్ స్టార్ అనిపించేలా నిత్య మీనన్కి సహజ నటి అనిపించాల్సిందేనంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 2022లో తనదైన విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిత్య మీనన్ మళ్ళీ ఆ వైబ్ను 2025లో రీక్రియేట్ చేయాలనే ఆతృతతో కనిపిస్తున్నారు. 2023, 2024లో వచ్చిన బ్రేక్ తర్వాత ఈ ఏడాది మిస్డ్ అవిన అన్ని అవకాశాలను గట్టిగానే క్యాచ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె లైనప్ చూస్తే ఇదే స్పష్టమవుతోంది. తిరు చిత్రబలం కాంబో మళ్ళీ రిపీట్ అవుతోంది. హీరో ధనుష్తో కలిసి ఇడ్లీ కడాయ్ అనే కొత్త సినిమాను చేస్తున్నారు నిత్య మీనన్. ఇదే కాంబినేషన్లో గతంలో వచ్చిన చిత్రం పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ధనుష్ కూడా ఈ సినిమా తలదనే స్థాయిలో ఉంటుందని చెబుతున్న సంగతి హైప్ను మరింత పెంచుతోంది. ఇటు మరోపక్క విజయ్ సేతుపతితో కలిసి తలైవన్ తలైవి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి పరోటా మాస్టర్గా, నిత్య మీనన్ ఆయన భార్యగా కనిపించనున్నారు. ఇప్పటికీ ఈ జంటపై విడుదలైన పోస్టర్లు, సీన్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన కదలిక నెరమిలై సినిమాతో నిత్య మంచి హిట్ అందుకున్నారు. రవి మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా తమిళనాట డీసెంట్ విజయం సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ఈ విజయంతో నిత్య గట్టిగానే ఈ ఏడాది ప్రారంభించగా అదే జోరుతో కొనసాగించాలని డిటర్మినేషన్కి దిగిపోయారు. ఇన్నే ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నిత్య మీనన్ తన సహజ నటన శైలితో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్తో పాటు కోలీవుడ్లోనూ నిత్య జోరు తారాస్థాయిలో కొనసాగుతోంది.
వార్ 2 సినిమా చుట్టూ మేజర్ హైప్ నడుస్తోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ల కాంబినేషన్లో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను కలిగించింది. అయితే ఈసారి ఫోకస్ మొత్తం తారక్ పాత్ర మీదే కనిపిస్తోంది. టీజర్ విడుదలైనప్పటి నుంచే ఎన్టీఆర్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడాజానియా చేసిన వ్యాఖ్యలు మరింతగా ఆసక్తిని పెంచాయి. తారక్ పాత్ర చాలా డైనమిక్గా ఉండబోతోందని, అందుకే పాత్రకు అనుగుణంగా వేరియస్ లుక్స్ డిజైన్ చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. తారక్కి ఉన్న మ్యాగ్నెటిక్ ప్రెజెన్స్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ని మరింత ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్ ఫైనల్ చేశామని వెల్లడించారు. తారక్ ఓ లక్ష్యంతో ముందుకు సాగే మిషన్ మ్యాన్లా కనిపిస్తారని, ఆ క్యారెక్టర్కి సరిపడేలా ప్రతి డిజైన్ తయారైందని ఆమె వివరించారు. ఈ వ్యాఖ్యలతో తారక్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. అలాగే వార్ 2లో హృతిక్, తారక్ల మధ్య ఉండబోయే యాక్షన్ సీన్లను ఒక ఎత్తైతే ఇద్దరూ కలిసి స్క్రీన్పై స్టెప్లేస్తే ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో తారక్ నటిస్తున్న నీల్ డైరెక్షన్లో మరో ప్రాజెక్టు కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వెల్ సీక్వెన్స్ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే ఆ భాగాన్ని తెరకెక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న వార్ 2పై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. తారక్ పాత్రపై వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఈ సినిమా అతని కెరియర్లో మరో మైలురాయిగా నిలవనుంది. SSMB 29 సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం మిస్టరీ మూడ్లో కొనసాగుతోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ పర్న్ వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఇప్పటికే 2 షెడ్యూళ్ల షూటింగ్ను పూర్తి చేసుకుంది. సినిమా కథపై అధికారికంగా ఏదీ బయటకు వచ్చకపోయినా తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ లీక్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని మరింత పెంచింది. ఇప్పటిదాకా ఈ చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో రూపొందుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్గా ప్రచారం పొందింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ కథకు ప్రేరణగా రామాయణం ఉపయోగించబడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు పోషిస్తున్న పాత్ర హనుమంతుణ్ణి పోలి ఉంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది చాలా కీలక సమాచారం. పురాణాల్లో సంజీవని మూలికకు ఉన్న ప్రాముఖ్యతను కేంద్రంగా తీసుకొని కథని రాబట్టినట్టు తెలుస్తోంది. రామాయణంలో లక్ష్మణుడు గాయపడినప్పుడు రాముడు హనుమంతుణ్ణి హిమాలయాలకు పంపి సంజీవని తీయమని చెప్పే ఘటనపై ఆధారంగా ఈ కథను రచించారట. ఇదే కాన్సెప్ట్ను ఆధునికంగా గ్లోబల్ యాక్షన్ థ్రిల్లర్గా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారన్న టాక్ వినిపిస్తోంది. రాజమౌళి ఎప్పుడూ తన సినిమాలకు ఓ ఆధారమైన ఇతిహాస స్ఫూర్తిని ఆధారంగా చేసుకుంటారు. బాహుబలి, RRR వంటి చిత్రాలకు కూడా ఇతిహాసాల నుంచే బలమైన తలుపులు తీసుకున్నారు. ఇప్పుడు SSMB 29 కూడా అదే బాటలో నడుస్తోందని తెలుస్తోంది. మహేష్ బాబు పాత్రలో ఉన్న మిస్టిక్, పవర్ఫుల్ డైమెన్షన్స్ వీటన్నిటిని కోణాన్ని బట్టి హనుమంతుడి ప్రేరణ పక్కా అనిపిస్తోంది. ఈ కథ ప్రకారం యూజువల్స్, లోయలిటీ, యాక్షన్ సీక్వెన్స్లను చూసి అభిమానులు సినిమా కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు అభిమానులకైతే ఇది ఓ పండగ విందే. విశ్వక్సేన్, అనుదీప్ కేవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా ఫంకీ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మాస్గా, దాస్గా పేరుగాంచిన విశ్వక్సేన్ ఎంటర్టైన్మెంట్కు పేరుగాంచిన డైరెక్టర్ అనుదీప్ చేతిలో ఓ ఫుల్ ఫన్ మూవీ చేయడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తోంది డ్రాగన్ బ్యూటీ కాయత్ లోహర్. డైరెక్టర్ అనుదీప్ కేవి గతంలో జాతిరత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అనంతరం శివకార్తికేయన్తో చేసిన ప్రిన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు విశ్వక్తో కలిసి ఫుల్ ఎనర్జీ ఫంకీ స్క్రిప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
విశ్వక్ మాస్ ఇమేజ్కు అనుదీప్ స్టైల్ కామెడీ ఎలా కుదిరిపోతోందో అని సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కాయాదు లోహర్ గ్లామర్తో పాటు క్యారెక్టరైజేషన్ పరంగా కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. గతంలో తెలుగులో అల్లూరి సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ డ్రాగన్లో ఆమె పాత్రకు గ్లామర్కు మంచి స్పందన వచ్చింది. దాంతో యూత్ ఆడియన్స్లో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న కాయాదు ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అయింది. ప్రస్తుతం కాయాదు తెలుగులో విశ్వక్తో పాటు మాస్ మహారాజా రవితేజ సరసన అనార్కలి అనే చిత్రంలో నటిస్తోంది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ సింబుతో చేయబోయే సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం డ్రాగన్ మూవీ తర్వాత ఆమె రెమ్యూనరేషన్ కూడా పెరిగిందట. ఫంకీలో కాయాదు పాత్రకు మంచి స్కోప్ ఉండడంతో ఈ సినిమా ఆమెకు తెలుగులో మరింత క్రేజ్ తెచ్చే అవకాశం ఉందని టాక్. గ్లామర్ షోతో పాటు కథకు తగినట్టుగా ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇదే క్రమంలో కాయాదు ఫ్యాన్స్కి ఫంకీ నిజంగా పండగే అని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అనుదీప్ మళ్ళీ తన కామెడీ టచ్ను ఎలా ప్రూవ్ చేస్తాడో, విశ్వక్కు ఇది మరో మాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా సినిమాలపై టాలీవుడ్లో అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చరణ్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడన్న వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం ఈ వార్తల్లో నిజం తక్కువే ఉందని, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ అది ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ పూర్తిగా పెద్ద షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుపై ఆయన పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ సినిమాను ఓ ఛాలెంజ్గా తీసుకున్న చరణ్ పూర్తిగా దానిపైనే తన శ్రద్ధను కేంద్రీకరించారు. దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కావడంలా అనిపించడం లేదని మెగా వర్గాల్లో వినిపిస్తోంది. ఇక రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రావడం ఖాయమని సమాచారం. ఈ ప్రాజెక్టుపై సుకుమార్ టీం నుంచి స్పష్టత కూడా వచ్చింది. 2025లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇది తలెత్తితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్తో చేయాల్సిన సినిమా ప్రాజెక్ట్ను వాయిదా వేసుకున్నారు. బన్నీ తమిళ దర్శకుడు అట్లీ సినిమాతో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్తో ఓ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కాను. ఇలా చూస్తే త్రివిక్రమ్ చరణ్ కాంబినేషన్లో సినిమా ఉండొచ్చు, కానీ అది త్వరలోనే మొదలయ్యేలా మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం చరణ్ దృష్టంతా పెద్దిపై ఉంది. తరువాత సుకుమార్ సినిమా, ఆ తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్కి అవకాశం ఉంటుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న విశ్లేషణ. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి కృష్ణగాడి వీర ప్రేమ గాథ ద్వారా ఆకట్టుకున్న మెహ్రీన్ పీర్జాడా అప్పటి నుంచి తన గ్లామర్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాలో అందంతో పాటు తన సహజ అభినయంతో యూత్లో క్రేజ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మకు జూనియర్ మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ కూడా అతుకొచ్చింది. అయితే కెరియర్ ప్రారంభంలో మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఆమె ప్రయాణం అనుకున్న రీతిలో సాగలేదు. మెహ్రీన్ నటించిన కొన్ని సినిమాలు హిట్ అయినా టాప్ లీగ్ యాక్టర్స్తో జోడీ కట్టే అవకాశాలు మాత్రం ఆమెకు పెద్దగా దక్కలేదు. F2లో హనీ పాత్ర ద్వారా మెహ్రీన్కు మంచి పేరు వచ్చింది. అయితే అదే పాత్రను F3లో పునరావృత్తి చేసిన ప్రేక్షకులు ఆశించినంతగా కనెక్ట్ కాలేకపోయారు. ఆ సినిమా ఫలితం మరియు ఆమె పాత్రపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ కారణంగా ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం మెహ్రీన్ తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్స్తో చురుగ్గా ఉంటోంది. ఇటీవల రెడ్ టాప్లో ట్రెండీ స్కార్ఫ్
నడుము అందాన్ని హైలైట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఫిజిక్స్ స్టైల్ ఫోటోకు ఇచ్చే ఫోజులు చూసి చాలామంది మెచ్చుకుంటున్నారు. సినిమాలో అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఇంత అందాన్ని తెరపై చూపించకపోవడం వెనకేమిటో అంటూ కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్లో మెహ్రీన్ తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని, మళ్ళీ వరుస సినిమాల్లో కనిపించాలని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మెహ్రీన్ కూడా తన కెరియర్ను కొత్తగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తే ఇంకా ఎన్నో అవకాశాలు ఎదురుగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్కి మరోసారి తన గ్లామర్తో తలుక్కున మెరుస్తుందా అన్నది వేచి చూడాలి.